హలో అండి. మీలో ఎంతమందికి మైసూర్పాక్ అంటే ఇష్టం? నాకైతే ఇంట్లో చేసే మైసూర్పాక్ అంటే చాలా ఇష్టం. ఇలా స్మూత్‌గా ఎలా రావాలో మనం వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, చాలా సాఫ్ట్‌గా వచ్చింది మైసూర్పాక్. దీనికోసం మనం 1 కప్ శనగపిండి తీసుకోవాలి. 1 కప్ శనగపిండి తీసుకొని మందంగా ఉండే ప్యాన్, మనకి పలుచగా ఉండే ప్యాన్ అయితే శనగపిండి అంటుకుంటుందన్నమాట. 1 స్పూన్ గీ వేసి శనగపిండి రోస్ట్ చేసుకోవాలి. అది కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే శనగపిండి బ్లాక్గా అయిపోయి పిండి అంతా పాడైపోతుంది. సో మనం శనగపిండి లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. శనగపిండి మిస్ చేయకూడదు. కొంచెం మిస్ చేసినా అడుగంటిపోతుంది అన్నమాట. సో మనం దగ్గరే ఉండి శనగపిండి అనేది రోస్ట్ చేసుకోవాలి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది అండ్ చాలా చక్కగా వస్తుంది మైసూర్పాకు. దగ్గరే ఉండి మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, హాఫ్ వరకు రోస్ట్ అయిపోయింది. మనకి కలర్ కూడా కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుందన్నమాట. అలా ఫ్రై అయితేనే మనకి మైసూర్పాకు కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, లేకపోతే త్వరగా పాడైపోతుంది అన్నమాట. శనగపిండి అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. అలా మధ్య మధ్యలో పెద్ద పెద్ద ఉండలు వస్తే అవి మనం చిలుముకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి 90% అయిపోయింది అనమాట, ఫ్రై అయిపోయింది. ఇంకా దించేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం నెయ్యి తీసుకోవాలి. అందులో ఒక హాఫ్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో ఒక హాఫ్ పక్కన పెట్టేయండి, అది తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ నెయ్యి వేసి లంప్స్ లేకుండా బాగా దగ్గరుండి కలుపుకోవాలన్నమాట. మనం హాఫే వేసాము, ఫుల్ కప్ తీసుకున్నాం కదా నెయ్యి. మనం అన్ని క్వాంటిటీ సేమ్ వేసుకోవాలి. షుగర్ కానీ, నెయ్యి కానీ, శనగపిండి 3 సేమ్ క్వాంటిటీలోనే ఉంటాయి అన్నమాట. సో హాఫ్ నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. హాఫ్ తర్వాత యూస్ చేయాలి. చూడండి, ఎలా లంప్స్ అన్నీ మనం లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పానకాన్ని ఇప్పుడు షుగర్ తీసుకొని మనం పెట్టుకోవాలి. షుగర్ సిరప్ నేను ముందే షుగర్ కొలిచి పెట్టుకున్నాను అనమాట, సేమ్ కప్పు. ఇప్పుడు అదే కప్పులో నెయ్యి ఉంది కాబట్టి నేను అదే కప్పుతో షుగర్ తీసుకొని వేరే గ్లాస్లో కొలిచి పెట్టేశాను. సో సేమ్ క్వాంటిటీలో షుగర్ పాకం రెడీ చేసుకోవాలి. మనం షుగర్ మునిగేదాకా వాటర్ పోసి, ఇది మనం తీగ పాకం రావాలండి. మనకు అది 5 మినిట్స్లో వచ్చేస్తుంది. షుగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు టైం ఏం తీసుకోదన్నమాట. మనకి ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ మనకు రెడీ అయింది, దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు నేను కొంచెం ఇలాచీ వేసాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలాచీ జస్ట్ ఒక 3 or 4 తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, మనకి తీగపాకం వచ్చేసింది. చూడండి, తీగపాకం రావాలి అని చెప్పాను కదా, వచ్చేసింది. సో మనం తీసుకున్న శనగపిండి మిశ్రమం, నెయ్యి కలిపింది ఉంది కదా, అది ఇందులో వేసేసేయాలి. మనం అస్సలు హైలో పెట్టద్దు. ఇలా వేసిన తర్వాత మొత్తం పాడైపోతుంది. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టే మనం కలుపుకోవాలన్నమాట. ఇందాక హాఫ్ నెయ్యి ఉంది అని చెప్పాను కదా, ఆ హాఫ్ నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలన్నమాట.
ఇలా కొంచెం కొంచెంగా కలిపేసుకుంటూ మనకి గట్టిపడింది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ట్రేలోకి వేసేసుకోవాలి. వెమ్మటనే అస్సలు ఆరబెట్టకూడదు. చూడండి ఈ విధంగా ట్రేలోకి వేసేసుకోవాలి. ట్రేలోకి వేసి కొంచెం సేపు ఇంకా ట్రేలోనే అలాగే ఉంచేసేయాలి. ఒక 15 మినిట్స్కి మనకు అయిపోతుంది అనమాట కేక్ లాగా. ఇలాంటి ట్రేస్ అయితే మనకి కరెక్ట్గా వస్తాయి బాక్సెస్. చూడండి చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. చూడండి మనకి ఇంక మనం నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. చూడండి నేను 3 పీసెస్ ఏమో కొంచెం పెద్దవిగా చేశాను, మిగతాయన్ని చిన్న చిన్న పీసెస్గా చేశాను. నేను పైన మార్క్స్ అనేవి నైఫ్తోనే పెట్టేశాను, ఊరకు అలాగా చూడడానికి బాగుంటుందని అంతే. ఆ విధంగా నైఫ్తో మార్క్స్ పెట్టేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు నచ్చిన వాళ్ళకి వీడియో కూడా షేర్ చేయండి. చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. చూడండి చాలా చక్కగా వచ్చింది మైసూర్ పాక్.